మరో ముందడుగు పడింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 600 మంది విద్యార్థినులతో టైక్వాండో సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని, టైక్వాండో ద్వారా ఉన్నత స్థాయిలో రాణించాలని ఆమె పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆళ్లగడ్డ వరల్డ్ రికార్డు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అఖిలప్రియ. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం టైక్వాండో మాస్టర్ను సన్మానించారు. సెల్ఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో ఇది కేవలము మనల్ని మనం రక్షించుకోవడానికి కాకుండా దీనికి ఒక క్రమశిక్షణ కూడా ఉంది, ఒక డిసిప్లిన్ కూడా దీని వల్ల రావడం జరుగుతుంది. మెంటల్ గా ఫిజికల్ గా మనము ఫిట్ గా ఉంటేనే ఏ పనైనా సాధ్యం చేయగలుగుతాము. ఇందాక డిఎస్పీ గారు చెప్పినట్టు తల్లిదండ్రుల ప్రెషర్ కావచ్చు, లేకపోతే స్టాఫ్ కావచ్చు, టీచర్లు కావచ్చు, బయట నుంచి సొసైటీ ప్రెషర్ కావచ్చు, ఈ ప్రెషర్ వల్ల వాళ్ళకి 99 వచ్చింది, నాకు 97 వచ్చిందని చెప్పి చాలా మంది బాధపడే స్టూడెంట్స్ ఉన్నారు. ఇది కేవలం చదువుకే కాకుండా మెంటల్ గా ఫిజికల్ గా మనం ఫిట్ గా ఉంటేనే అటు చదువు కావచ్చు, బయట ప్రపంచాన్ని, అంటే మీరు చదువు అయిపోయిన తర్వాత బయట ప్రపంచాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది చాలా చాలా ముఖ్యం. అది స్కూల్లో చాలా వరకు బుక్లో ఉండవు, కానీ బయట ప్రపంచాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది ఇటువంటి యాక్టివిటీస్ మీకు నేర్పిస్తాయి. మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, ఏదైనా ఇంట్రెస్ట్ కావచ్చు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నా పర్సనల్ ఆలోచన, సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇందాక చూసాము, ఆడపిల్లల పైన ఏ విధంగా అయినా అటాక్ జరిగితే, ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే ఏ విధంగా మనం మనల్ని డిఫెండ్ చేసుకోవాలనేది ఇందాక చిన్న ఎగ్జాంపుల్ గా చూపించినారు. ఈ సెల్ఫ్